సీఎం పదవిని చేపట్టడానికి జగన్ కు అనుభవం లేదన్న ఎంపీ హర్ష్ కుమార్ పై పీసీసీ కార్యదర్శి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో పదవులు కొట్టేసిన హర్ష్ కుమార్ జగన్ ను సీఎం చేయాలని కోరి తర్వాత వద్దనటం ఆయన కుట్రను వెల్లడిస్తోందని అంబటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హస్తం గుర్తుతో గెలిచానన్న హర్ష్ కుమార్ 2 పర్యాయాలు హస్తం గుర్తుపై పోటీ చేసి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. మరోవైపు దళితుల మనోభావాలు దెబ్బతినేలా హర్ష్ కుమార్ మాట్లాడుతున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున మండిపడ్డారు. ఇంకా డెడ్ బాడీ హైదరాబాద్ రాకముందే హర్ష్ కుమారే మొదటిసారిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని నినదించి సిఎల్పి ఆఫీస్ నుంచి గవర్నర్ బంగ్లా వరకు మొయిలీ ఉన్న చోట వరకు పాదయాత్ర చేసి జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు నువ్వు ఎందుకు కోరుకున్నావని అడుగుతా ఉన్నా. ఆ రోజున ఆ రకంగా కోరుకుని ఈ రోజున ఈ రకంగా మాట్లాడటంలో ఏమిటి నీ అర్థం? దీని అర్థం ఏమిటి? నువ్వు ఏదైనా కుట్రపూరితమైన రాజకీయాలు చేయదలుచుకున్నావా? రాజశేఖర రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి వ్యతిరేకంగా ఉన్నారు, అదేం తప్పు కాదు. పార్టీలో అదర్ సైడ్ ఉన్నారు. హస్తం గుర్తు గెలిచారు మీరు, ఓకే. హస్తం గుర్తు మీకు ఇచ్చి రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో మిమ్మల్ని మేయర్గా గెలవమంటే తపామాన్ చతికిల పడ్డారు. ఆ రోజున మీకు హస్తం గుర్తుంది. కానీ పార్టీకి మంచి రోజులు వచ్చినప్పుడు, పార్టీకి మంచి గాళ్ళు వచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాల వల్లే మీరు గెలిచారనే వాస్తవాన్ని మర్చిపోండి. ఆ రోజు ఎందుకు ఓడిపోయారో, ఈ రోజు ఎందుకు గెలిచారో ఆత్మవిమర్శ చేసుకోండి, మీ అంతరాత్మను అడగండి. దళితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారంటే హర్ష్ కుమార్ లాంటి నాయకులు ఉంటే ఖచ్చితంగా పక్కకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతను విద్యార్థి దశ నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలతో పైకి వచ్చాడు. ఏనాడు విద్యార్థి రాజకీయాల్లో ఓట్లేసి గెలవాల. అతను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయాడు. ఒకసారి అసెంబ్లీకి పాయకరపేట, ఒకసారి మరి మేయర్గా. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే 2 సార్లు పార్లమెంట్కి